అందరికీ నమస్కారం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ విజిట్ చేయడం జరిగింది. సహచర మంత్రి శ్రీనివాస్ గారు, మా ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, సిఇఓ గారు, సహచర శాసనసభ్యులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా అందరికీ, మీకు విలేకరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు 2014లో ఈ యొక్క ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్కు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ కావచ్చు, అనేకమైనవి ఈ యొక్క ఇష్యూస్ వలన లేట్ అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో కూడా వర్క్ వెనుకబడిపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికే వచ్చి రివ్యూ చేసి ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. వాటి ద్వారా కమిటీని కూడా చేసి ఈ 18 నెలల కాలంలోనే ఎయిర్పోర్ట్ను కూడా త్వరలోనే ఓపెనింగ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత స్పీడ్గా పని జరిగిందంటే ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి దక్కుతుందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు. ఎక్కడైనా వారికి ఇచ్చినటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యాజమాన్యం మాకు తెలియజేసిన వెంటనే ఆ యొక్క సమస్యలు కూడా మేము వెంటనే పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము చేస్తే ఈ యొక్క వైసీపీ నాయకులు చాలామంది కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు, మా దగ్గర సంబంధించినటువంటి క్రెడిట్ చోరీ చేసుకుని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 97% పనులు కూడా అన్ని రకాలుగా సంబంధించేవి కూడా ఈరోజు దాదాపుగా 2.5 గంటల పైన వారి యాజమాన్యం కూడా కంప్లీట్గా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేశాము, ఏ విధంగా డిజైన్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పర్సెంటేజెస్లో కూడా అర్త్ వర్క్స్ 100% జరిగాయి, రన్వే 100% జరిగింది, ట్యాక్స్వే 100% చేశారు, పీటీబీలో 98.76% జరిగింది, ఏటీసీ 95.75, బిల్డింగ్స్ వచ్చేసి 93.54, మెయిన్ యాక్సెస్ కూడా 90% జరిగింది. ఇవన్నీ కూడా ప్యాసింజర్ టర్మినల్ కూడా అయిపోయింది. యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 6 మిలియన్ ప్యాసింజర్స్ ఉంది. అదేవిధంగా చెక్ ఇన్ కౌంటర్స్ 40 నెంబర్స్. అక్కడ సంబంధించిన ప్రతి వర్క్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ యొక్క దేశంలోనే ఈరోజు ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉందంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు. ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్లో అతిపెద్ద ఎయిర్పోర్టు ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఉందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా నాకు సంబంధించిన సబ్జెక్టే. ఈరోజు ఈ ఘనతంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు కూడా చాలా రివ్యూ చేశాము. ఆ యొక్క నేషనల్ హైవే కనెక్టివిటీస్ కావచ్చు, మిగతావి కూడా కమ్యూనిటీ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇచ్చినటువంటి ఏవైనా పెండింగ్ వర్క్లు కూడా చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కటే కాదు, ఈరోజు ఎయిర్పోర్ట్లు ఎక్కడైనా కానీ చూసుకోండి, ఇప్పటికి ఇది కాకుండానే ఇంకా కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు కూడా ఈరోజు మేము కూడా తీసుకొస్తా ఉన్నాము. అటు శ్రీకాకుళంలో ఒక ప్రపోజల్ ఉంది, నెల్లూరు దగ్గర ఒకటి ఉంది, తర్వాత పుట్టపర్తి దగ్గర ఒకటి, ఇంకా 6 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్లు కూడా వేసుకొని ఎక్కడైనా 150 కిలోమీటర్స్ మధ్యన ఎక్కడెక్కడ ఉన్నాయో ఫీజబిలిటీ ఉన్న ప్రతి చోట కూడా ఎయిర్పోర్ట్లు చేయాలి, లేకపోతే ఎయిర్ స్లిప్లు వేయాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికోసం కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్కటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినట్టు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, అటు లోకేష్ బాబు కూడా పర్స్యూ చేస్తూ ఇవన్నీ కూడా మన మీద ప్రజలంతా నమ్మకం పెట్టుకున్నారు. డెవలప్ కావాలి. ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్స్ వస్తాయో అప్పుడు బిజినెస్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, టూరిజం కూడా పెరుగుతుంది. ఎందుకంటే టూరిజానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్లేస్ ఈ యొక్క వైజాగ్. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ సంబంధించిన ప్యాసింజర్లు రావాలి, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ రావాలంటే వాళ్ళకి తగినటువంటి అకామిడేషను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడే ఆనుకునే తాజ్ ఒక 50-60 మీటర్లు అంటే ఎవరైనా ఒక హోటల్లో స్టే చేసిన వ్యక్తి మళ్ళీ ట్యాక్సీ కూడా ఎక్కకుండా బై వాక్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి పోయే సిస్టమ్ కూడా పెట్టారు. ఎక్కడా లేదు ఇటువంటి కనెక్టివిటీ.
ఒక ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లో దిగితే తను ఇక్కడే మీటింగ్స్ పెట్టుకోవచ్చు, హోటల్లోనే ఇక్కడే అక్కడ డిస్కషన్ చేసుకుని మళ్ళీ అక్కడ రిలాక్స్ అయిన తర్వాత వెంటనే బై వాక్లో మళ్ళీ ఏర్పడేటువంటి పద్ధతిగా ఈరోజు అక్కడ హోటల్ కూడా నిర్మాణం, తాజ్ హోటల్ కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ ఎయిర్పోర్టు అన్ని సదుపాయాలతో కలిసి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు తల ఎత్తుకొని తిరిగేటట్టుగా, ఏవైతే ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి మాకు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే అత్యధిక మెజార్టీలు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఉత్తరాంధ్ర రాజధాని చేస్తామని చెప్పినప్పటికీ ప్రజలు నమ్మలేదు. ఒక విజనరీ లీడర్, ఒక విజనరీ నాయకుడు ఏదైతే చేస్తాడో ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీతో, కూటమి పార్టీతోనే సాధ్యమనేటువంటి ఉద్దేశంగానే ఇచ్చారు. వాటిలో భాగంగా ఆ గెలిపించినటువంటి భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, వెళ్ళి కూడా ఈ యొక్క విశాఖపట్నానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇప్పటికే మాకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా జూలై 5 కానీ లేకుంటే జూలై 8 కానీ 2 డేట్లు కానీ సీఎం గారిని అడగడమైంది. ఒకవేళ ఆ డేట్లలో మంచి దినాలు ఉన్నాయో చూసుకొని ఆగస్టు 17 ఆర్ ఆగస్టు 19 ఈ 2 రోజులు, ఈ 4 డేట్లలో ఏదో ఒక రోజు మాత్రం ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా ఇనాగరేషన్ చేయడము, ఆ రోజు ఇచ్చిన తర్వాత జాతికి అంకితం చేయాలనేటువంటిది ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. ఈ యొక్క ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే జనవరి 4న తొలి ఫ్లైట్ కూడా ప్రారంభమైంది. భోగాపురానికి సంబంధించినటువంటి తొలి ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యి టెస్టింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇక ఇనాగ్రేషన్ ఒకటే మిగిలింది. వాటిని కూడా ఈ 4 డేట్లలో ఒక డేట్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కనెక్టివిటీ రోడ్లకు కూడా ఇందాకే చెప్పాను, ఏవైతే ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయో అవి కూడా ఇందాక కూడా మేమంతా కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కనెక్టివిటీ రోడ్లను కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఇబ్బంది రాకుండా ఫ్రీగా వెళ్ళిపోవడానికి 3-4 అన్నీ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. నేషనల్ హైవే దగ్గర కూడా నిన్న లాస్ట్ ఫ్రైడే రోజు ట్రంపెట్ రోడ్ కూడా రేపు జూన్ 15 కల్లా అయిపోతుంది. కంపెట్ రోడ్డు కూడా జూన్ 15 అటు ఎనీ కాస్ట్ చేయాలా అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే దానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే వాళ్ళు కూడా ఉన్నారు, కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు, వారికి కూడా చెప్పాము అటు ఎనీ కాస్ట్ మేము కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఏవైనా ఉంటే చిన్న చిన్న పనులు ఉంటాయి, బట్ రన్వే మొదలు పెట్టుకున్న తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆర్ఎండ్ఆర్ మనకి ఆర్ఎండ్ఆర్ జడ్జి గారు అపాయింట్ అవుతారు సార్. సీఎం గారు తీసుకున్నారు. ఆర్ఎండ్ఆర్ జడ్జి గారు అయిపోతుంది, ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అయిపోతాయి సార్. అంటే మ్యాక్సిమం కొన్ని ఒక్కొక్క ఇష్యూ క్లియర్ చేస్తున్నారు. ఒక సెపరేట్ ప్యానెల్కి జడ్జి గారు అపాయింట్ అవుతే ఆ ఇష్యూస్ ఏవైతున్నాయో అవి కూడా మ్యాక్సిమం క్లియర్ అవుతున్నాయి, అవి కూడా క్లియర్ అవుతాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారు ప్రత్యేకించి ఎయిర్పోర్ట్ను రివ్యూ చేయడానికి రావడం జరిగింది. మరి ఆయనతో పాటు మీ అందరం కూడా పార్లమెంటరీ సభ్యులు కలిసే తప్పలాడి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే అదితి విజయలక్ష్మి గారు అందరం కూడా అక్కడికి వచ్చి, అలాగే జిల్లా కలెక్టర్ వర్యులు, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. సుమారు 2.5 hours టైంలోని ఏంటి కరెంట్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు రెడీనెస్ అనేది ఉన్నది, మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చా లేదా అనేది ప్రధానంగా అంశం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కనెక్టివిటీ మీద ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ట్రంపెట్ రోడ్ కూడా జూన్ 15 కల్లా ఇస్తానన్నారు. ఏదైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయాల్సిన రోడ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జెస్ 2 కనెక్టివిటీ అనేది జూన్ 15 కల్లా అయిపోతుంది. అలాగే ఇతర కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వైజాగ్ నుంచి ఉన్నటువంటి రోడ్ ఏదైతే కనెక్టివిటీ పెంచడానికి రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మానిటర్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే 100% అయింది, అలాగే ట్యాక్సీ వే కూడా 100% అయిపోయింది. అలాగే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వర్క్స్ కూడా మ్యాక్సిమం 95% అయిపోయింది. అలాగే వీళ్ళకున్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 95% అయిపోయింది. ఉన్నటువంటి మిగతా పనులన్నీ కూడా ఒక 90% కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డేట్స్ని 4 డేట్స్ ఏవైతే అనుకున్నామో ఆ డేట్స్లో వర్క్ కంప్లీషన్స్ పురోగతి ఎలా ఉందనేది ప్రధానంగా అంశం ఈ రివ్యూలో. సో అవన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ 4 డేట్లో ఏదో ఒక డేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ
లేకపోతే ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళందరూ డేట్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ డేట్లో ఓపెన్ చేయడానికి పూర్తి స్థాయి వర్క్ అయితే జరిగింది. అయితే ఇక్కడ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పొలిటికల్గా గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానిక నాయకులు అవ్వచ్చు కానీ లేకపోతే మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు కానీ వీళ్ళందరూ కూడా విమర్శ చేస్తున్నారు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదా మూలపేట పోర్టు గురించి కానీ గత వైసీపీ ప్రభుత్వంలోని ఎక్కువ శాతం పని అయిందని. ఖచ్చితంగా మీరు అలాంటి ఆధారాలు ఉంటే మాకు కూడా తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదా మూలపేట పోర్టు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీని ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాక్సిమం జరిగింది. అప్పుడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు భావనపాటు పోర్ట్ అనేవారు, ఇప్పుడు మూలపేట పోర్ట్ అని మార్చి ముందుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ హయాంలో ఏదో జరిగిందని చెప్తున్నారు. అది అవాస్తవం. వాళ్ళ టైంలో జరిగినటువంటి జిఐఎస్ ఫొటోస్ కానీ తీసుకోగలిగితే ఆ పురోగతి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. జిఐఎస్ ఫోటోగ్రాఫ్లో గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మేము మొదటిసారి వచ్చినప్పుడు కూడా బిలో 20% ఉంది. ఆ 20% నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటే ఈరోజు సుమారు 98%, 99% పురోగతి వచ్చింది. మరి ఇంత వేగంగా ఏ ఎయిర్పోర్ట్ కూడా అంత వేగంగా కన్స్ట్రక్షన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ, ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానంగా విశాఖపట్నంకి చాలా అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది. ఇప్పుడు ప్రపంచానికి ఎక్కువగా ఈ విశాఖపట్నం రావాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, కనెక్టివిటీ పెంచాలి. ఈ మోడల్లో ఇప్పుడు జిఎంఆర్ గారు పెద్ద ఎత్తున బాధ్యత తీసుకున్నారు. చాలా సుందరంగా కట్టారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో నివసించి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ప్లస్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ప్లేయర్ ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా సుందరంగా, చాలా మనకి లోకలైజ్డ్గా అందంగా కట్టారు. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా మరి ప్రతిపక్ష నాయకులు ఈ రకంగా విమర్శించడం అనేది తప్పనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే బాగుంటుందనేది మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు, వారు మన జిల్లా మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఈనాడు ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, కలెక్టర్ గారికి అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు కూడా నమస్కారం. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి ఒక మనోహారం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారే శంకుస్థాపన చేశారు. రేపు వారు కూడా ప్రారంభిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టికి ఒక నిదర్శనం ఏంటంటే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఒరిస్సా సతీష్ ఘాట్ కనెక్టివిటీ కూడా పెరగాలి, దేశంతో పాటు విదేశాల్లో ఉన్న కనెక్టివిటీ కూడా పెరగాలన్న ఆలోచనతో ఇక్కడ మన జిఎంఆర్ గారికి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2500 ఎకరాలు మనం ఎక్వైర్ చేస్తే 500 ఎకరాలు పక్కన పెట్టుకుని 2000 ఎకరాల్లో కేటాయించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రివ్యూ చేసిన తర్వాత మంత్రి గారు చెప్తున్నారు ఇమ్మీడియట్లీగా 500 ఏకర్స్ కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విజనరీ, వారు ముందు చూపు, ఇదంతా కూడా ఉంటుంది. స్థానిక నాయకులు అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. దానిని మేము ఇప్పుడు మా పనే మాకు సమాధానం వారికి మేము చేసి చూపించాం. ఇది రేపు ప్రధానమంత్రి గారు మొన్ననే సీఎం గారు ఢిల్లీ వచ్చేటప్పుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోమని కొన్ని డేట్స్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అది రామ్మోహన్ నాయుడు గారు, మేము ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటాం. త్వరలోనే ఒక 1 or 2 months ఇదంతా కూడా వర్క్ క్లియర్ అవుతుంది. కనెక్టివిటీ కూడా మనకి రోడ్స్ కూడా అవుతున్నాయి. ఖచ్చితంగా అద్భుతంగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రధానికం ఆశించి అవకాశాలు మాకు ఇచ్చి మా చట్టసభలో పంపించారో దాని ప్రతీకగా మేము చేస్తున్నాం. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇది ఒక గౌరవ ప్రస్తుత గవర్నర్ గారు, అప్పుడు కేంద్ర మంత్రికి పనిచేసిన పుష్పట్ అవసరబాజు గారు, వారు కూడా వారి టైంలో ఇక్కడ శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేశారు. మళ్ళీ మన ప్రాంతానికి ఉత్తరానికి చెందిన రామ్మోహన్ రెడ్డి గారు కన్సల్ట్ మినిస్టర్ ఉండడం అనేది ఒక అదృష్టం. ఈ రెండు కూడా మనకి కలిసి వచ్చాయి. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతంగా రేపు రానున్న రోజుల్లో జరగబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాట్లాడతారా? రండి 2 నిమిషాలు. మీరు లోకల్ ఎమ్మెల్యే గారు.
ప్రజలకు మెసేజ్ పోవాలి కదా. లాస్ట్ మాట్లాడడం ఎప్పుడు కష్టం అన్న. మనందరూ కవర్ చేయని సబ్జెక్ట్ కవర్ చేయాలి. ఏది చేసినా తను ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకళ్ళు ఆవిడ తింటారు, మంది తిన్నారు. లోగాల జరపాలా? ఓకే, పర్లేదు, కొద్దిగా ఎట్లుంటమ్మా. ఓకే. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనిని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శరవేగంతో ప్రతి ప్రాజెక్ట్ని ముందుకి నడపడం జరుగుతున్నది. దానిలో భాగంగా మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూసింది మన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్. చాలా చక్కగా చాలా తక్కువ టైంలో జిఎంఆర్ వాళ్ళు దీన్ని శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం. ఇది ఇంకా ఓపెనింగ్కి రెడీ అవుతున్నది, చాలా సంతోషకరమైన విషయం. దిస్ ఈజ్ ఏ మెయిన్ గ్రోత్ ఇంజన్ ఫర్ నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, ఫర్ ఆల్సో జీడిపి ఇంక్రీజ్ ఫర్ అవర్ స్టేట్. ఇది ప్రత్యేకంగా మనం దాన్ని చూడాలి. ఎందుకంటే ఇక్కడ పాసింజరే కాకుండా కార్గో టెర్మినల్ మనకి అత్యధికంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక గ్రోత్ హబ్గా మనం చూడాలి. కాబట్టి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ అయ్యి ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని శరవేగంతో మనం మన రాష్ట్ర అభివృద్ధికి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి మనం పరుగులు తీయాల్సిన సమయం ఉందని కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే దీని గురించి చెప్పడం జరుగుతున్నది. ఒక ఎర్ర బస్సు కూడా లేని మన ప్రాంతానికి ఫస్ట్ ఫ్లైట్, కమర్షియల్ ఫ్లైట్ దిగినప్పుడు, ఫ్లైట్ వ్యాలిడేషన్ జరిగినప్పుడు మనందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే తొందరలో మన ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఓపెన్ చేస్తారు. దాన్ని ఖచ్చితంగా మనందరం విట్నెస్ చేస్తాం. కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.